నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆసియా క్రీడల అథ్లెట్లతో కొత్త ఢిల్లీలో ప్రధానమంత్రి సమావేశం. భారత క్రీడాకారులను చూసి యావత్ దేశం గర్విస్తోందన్న నరేంద్ర మోదీ. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడిన భారత్. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడిన నరేంద్ర మోదీ. ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమని వెల్లడి. ఆదిలాబాద్లో జనగర్జన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి. గత 9 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేసిందన్న అమిత్ షా. పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ను వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం. ఈ నెల 19కి విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన. నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. నాణ్యమైన మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఇక వివరాలు చూద్దాం. ఆసియా క్రీడలలో విశేష ప్రతిభ ప్రదర్శించిన భారత క్రీడాకారులను చూసి యావత్ దేశం గర్వంగా గౌరవంగా భావించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో అథ్లెట్లతో ప్రధాని ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ యావత్ దేశం తరపున అథ్లెట్లకు, వారికి శిక్షణ ఇచ్చిన వారికి, కోచ్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. వారిని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వారి తల్లిదండ్రులకు అభివాదాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆసియా క్రీడలలో అథ్లెట్ల ప్రదర్శన భారత్ సఫలీకృతమైందని చెప్పేందుకు సాక్ష్యంగా నిలబడిందన్నారు. పలు క్రీడలలో బంగారు పతకాలతో భారత్ మెరిసిందన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆయా క్రీడలలో స్వర్ణ పతకాలు సాధించడం అందరికీ గర్వకారణమన్నారు. आज आप भी और आप सभी खिलाड़ियों के आपने जो पराक्रम किया है, जो पुरुषार्थ किया है, जो परिणाम दिया है, उसके कारण देश के हर कोने में एक उत्सव का माहौल है. 100 पार की मेडल टैली के लिए आपने दिन रात एक कर दिया. एशियन गेम्स में आप सभी खिलाड़ियों के प्रदर्शन से पूरा देश गौरव की अनुभूति कर रहा है. आज मैं पूरे देश की तरफ से अपने एथलीट्स के प्रशिक्षकों को, ट्रेनर्स और कोच का भी हृदय से अभिनंदन करता हूं, आभार व्यक्त करता हूं. मैं इस दल में शामिल हर व्यक्ति, सपोर्ट स्टाफ, फिजियो, अधिकारीगण, उन सभी की भी भूरी भूरी प्रशंसा करता हूं, सराहना करता हूं. ఆసియా క్రీడలలో భారత్ తన సత్తాను చాటిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. కొత్త ఢిల్లీలో మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పతకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచిందన్నారు. G20ని విజయవంతంగా నిర్వహించుకున్న ఉత్సాహంతో చంద్రయాన్ 3 ప్రయోగం సఫలం కావడంతో ప్రపంచ దేశాల ముందు భారత్ విజయ ఢంకా మోగించిందన్నారు. उनकी नीतियां और चुनौतियों में जीत का जज्बा, ये उनकी जमीनी समझ, उनके बलबूते पर आज भारत की पताका चारों ओर फहरा रही है. भारत का यशगान हो रहा है. चाहे स्टार्टअप्स का सेक्टर हो या साइंस का या स्पेस का हो या स्पोर्ट्स का हो, चारों तरफ भारत की ही धूम है. G20 की सफल मेजबानी से लेकर चंद्रयान मिशन की सफलता हो, पूरी दुनिया में आज भारत का ही डंका बज रहा है. आपने जो सोच बदलकर, सुविधाएं देकर हमारे खिलाड़ियों को प्रेरणा दी है, हमारे खिलाड़ियों ने भी मेहनत में कोई कमी नहीं छोड़ी, पसीना बहाकर अब की बार 100 पार करने का काम किया है.
जो आज तक नहीं हुआ वो संभव करके दिखाया है। मुझे पिछले 2 वर्षों में मैं इतना ही कहूंगा, टोक्यो ओलंपिक से लेकर पैरालंपिक्स, डेफ ओलंपिक्स, थॉमस कप से लेकर कॉमनवेल्थ गेम्स हो या वर्ल्ड चैंपियनशिप हो, हर तरफ तिरंगे की धूम और शान बढ़ी है। हमारे खिलाड़ियों ने आपकी उस सोच को साकार करने का कार्य किया है और मैं विश्वास दिला सकता हूं कि आज ये नया भारत एक नई सोच के साथ नए कीर्तिमान स्थापित करने के लिए निकला है। ये रुकने वाला नहीं है। वो विकासशील भारत से अब विकसित भारत की ओर इतनी तेज गति के साथ भारत आगे बढ़ रहा है, साथ ही साथ खेलों के क्षेत्र में हमारे खिलाड़ी भी आगे लेके जा रहे हैं। ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై భారత్ తన వైఖరిని వెల్లడించింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరులో భారత్ ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రస్తుత యుద్ధ పరిస్థితిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకమని, అది ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తెలిపారు. ఈ మేరకు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా భారతీయ ప్రజలు ఇజ్రాయెల్కు అండగా ఉంటారన్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లోని మల్టీపర్పస్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన జనగర్జన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ గత 9 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేసిందన్నారు. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు. 10 ఏళ్ల చంద్రశేఖరరావు పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ తమ కుటుంబం కోసం పనిచేస్తున్నారన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాలని పేర్కొన్నారు. डबल इंजन का मतलब समझते हो ना? समझते हो या नहीं समझते हो? डबल अभी सिर्फ ऊपर मोदी जी है, डबल इंजन का मतलब है नीचे भी मोदी, ऊपर भी मोदी। भाइयों और बहनों, ये केसीआर की जो सरकार है 10 साल तक चल ली। 10 साल तक केसीआर ने तेलंगाना के गरीब का काम नहीं किया। किया है क्या? जोर से बोलो, किया है क्या? किसान का काम नहीं किया। किया है क्या? ईद का भी नहीं किया और आदिवासी का भी नहीं किया। मुझे बताओ ट्राइबल भाइयों बहनों, केसीआर सरकार ने आदिवासियों के लिए कुछ भी किया है क्या? उन्होंने एक ही काम किया, 10 साल में केटीआर को मुख्यमंत्री कैसे बनाया जाए इसकी चिंता का काम किया है। ये जो मुख्यमंत्री है उनका एक ही लक्ष्य है, अपने बेटे केटीआर को मुख्यमंत्री बनाना। और हमारा लक्ष्य है आदिलाबाद के हर ट्राइबल जवान को नौकरी, शिक्षा और किसान के खेत में पानी पहुंचाना। విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్న దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు కర్నాటి రాంబాబు అర్చకులతో కలిసి ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు పండితుల వేదాశీర్వచనాన్ని అందించారు. ఏజెన్సీలోని గిరిజనులు గిరిజన చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గానోరే పేర్కొన్నారు. రంపచోడవరంలో రాష్ట్ర సిఐడి ఆధ్వర్యంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల చట్టాలపై గిరిజనులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఏఎస్పీ జగదీష్, సిఐడి ఏఎస్పీ సురేష్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూరజ్ గానోరే మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా చదువుకున్న యువతీ యువకులకు ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీపై రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి ఫిర్యాదులు వచ్చిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో ముందుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సురేష్ మాట్లాడుతూ గిరిజనులకు కొన్ని యాక్టులు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు.
కూడా ఎస్సీ ఎస్టీలకి జరిగే అత్యాచారాలు నిరోధించడంలో కొన్ని సందర్భాల్లో వైఫల్యాలు జరగటాన్ని నిరోధించడం కోసం ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం మరియు దీని యొక్క ప్రాధాన్యతని వివరించడం కోసం మా పీసీఆర్ సెల్ సిఐడి పీసీఆర్ సెల్ తరఫున మాకున్న 7 ఆర్ఓ ఆఫీసులు మరియు కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా సుమారుగా 1,00,000 మందికి దీని యొక్క ప్రాధాన్యత క్రమాలు వివరించాలని పర్టికులర్గా ఒక రకమైన లిటరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక బుక్లెట్, ఎస్టీలకు సంబంధించి మరొక బుక్లెట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళ చట్టాల యొక్క అవగాహన పెంచుకుని సక్రమంగా వినియోగించుకుంటారని, వాళ్ళకున్న బెనిఫిట్స్ అవి కూడా పొందుతారని చెప్పి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశం అనమాట. దానిలో భాగంగా ఈ అవేర్నెస్ చట్టాలు ఈ ట్రైబల్స్ ఎక్కువగా ఉండే రంపచోడవరంలో ఇవాళ సక్సెస్ఫుల్గా ఈ సభ నిర్వహించారు. ప్రపంచ తపాలా వారోత్సవాల సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో ఈ నెల 13వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తపాలా శాఖ సూపరింటెండెంట్ జి కిరణ్ తెలిపారు. తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిఎల్ఐ, ఆర్పీఎల్ఐ పాలసీ బండ్లను లబ్ధిదారులకు అందించారు. విద్యార్థులకు తపాలా కార్యాలయాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి సురక్షా యోజన, ప్రధానమంత్రి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర పథకాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. లో భాగంగా ఫస్ట్ డే నిన్న వచ్చేసి అంటే 9వ తారీఖున మనము ప్రజల్లో అవేర్నెస్ పెంచడము. వరల్డ్ పోస్టల్ డే కూడా నిన్ననే జరుగుతుంది. పోస్టల్ వీక్ స్టార్టింగ్ డేనే వరల్డ్ పోస్టల్ డే. ఈ వరల్డ్ పోస్టల్ డేలో మేము యూపీఏ వరల్డ్ పోస్టల్ డే బ్యానర్ అనేది డిస్ప్లే చేయడము, వరల్డ్ పోస్టల్ నెట్వర్క్ అనేది ఏ విధంగా అనేది ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. ఈరోజు వచ్చేసి విత్తియ సశక్తీకరణ దివస్ అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి పోస్టల్ డివిజన్లో కూడా డిసిడిపి ప్రోగ్రామ్ అనేది మేము చేపడుతున్నాము. ఈ డిసిడిపి ప్రోగ్రాం ద్వారా ప్రజలకు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి అనేది, అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమున్నాయి, మెయిల్స్ అయితే ఏమున్నాయి అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రజలకు ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో, మా డివిజన్లో ఉండే ప్రతి సబ్ డివిజనల్ లెవెల్లో ఈ క్యాంపులు జరగడము, ప్రతి హెడ్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ డిసిడిపి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు. ఇందులో భాగంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కానివ్వండి, ప్లస్ ఇన్సూరెన్స్ సెక్టర్, ఆర్పిఎల్ఐ ప్రీమియం, అలాగే పిఎల్ఐ ప్రీమియం, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రొక్యూర్ చేసి ప్రజలకు మరింత చెరువులో మా పోస్టల్ డిపార్ట్మెంట్ని ఉంచాలని మేము చాలా కృషి చేస్తూ ఉన్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల అభ్యున్నతికి నూతనంగా అమలు చేస్తున్న మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికేట్ పథకం ఎంతో జనాదరణ పొందిందని శ్రీకాకుళం హెడ్ పోస్టల్ సూపరింటెండెంట్ డి చంద్రశేఖర్ అన్నారు. శ్రీకాకుళం హెడ్ పోస్టల్ కార్యాలయంలో జాతీయ తపాలా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తపాలా సేవలపై విస్తృత స్థాయి అవగాహన కల్పించారు. తపాలా సేవలు ప్రజలకు చేరువ చేయడంలో పోస్టల్ శాఖ ముందంజలో ఉందన్నారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా పోస్టల్ శాఖ సేవలందిస్తున్నట్లు చెప్పారు. జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 9 అక్టోబర్ నుండి 13 అక్టోబర్ వరకు ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన దినంగా అనుకుంటూ ఈ పోస్ట్ ఆఫీసులో నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, అదేవిధంగా తపాలా సేవలు అనేది అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా మా హెడ్ పోస్ట్ ఆఫీసులో దగ్గర 2300 అకౌంట్లు ఓపెన్ చేయడం ఈ పక్ష వారంలో జరగడం జరిగింది. అకౌంట్లు ఓపెనింగ్, కొత్త అకౌంట్లు ఓపెనింగు, ఉన్న అకౌంట్లను రివైవల్ చేయడం ద్వారా మన పోస్ట్ ఆఫీస్ తపాలా శాఖ శ్రీకాకుళం వారు భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం చేసిన సేవలకు గాను మన సిపిఎంజి విజయవాడ వారు కూడా గుర్తించి మనకి 6 బహుమతులు అనేది మన సూపరింటెండెంట్ శ్రీ సత్యనారాయణ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం హెడ్ పోస్ట్ ఆఫీస్ అనేది గత సంవత్సరంలో 8వ ర్యాంకులో నిలబడింది. ఈ సంవత్సరం దాన్ని మొదటి ర్యాంకులో తీసుకురావడానికి సాయశక్తులు ప్రయత్నిస్తున్నాము. చిత్తూరు నగరంలోని నిరాశ్రయాల కేంద్రాలలో ఉన్న వారికి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జె అరుణ తెలిపారు. చిత్తూరు నగరంలోని నగరపాలక సంస్థ మెప్మా సహకారంతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న నిరాశ్రయాల వసతి గృహంలో ప్రపంచ నిరాశ్రయాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ నిరాశ్రయులకు బట్టలు, వస్తు సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ నిరాశ్రయుల సంక్షేమానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రేషన్, ఆధార్ కార్డ్, పెన్షన్ మంజూరు పత్రాలను అందిస్తున్నామని తెలిపారు. వాళ్ళకి కంటిన్యూస్గా మెడికల్ చెకప్ కూడా లోకల్ డాక్టర్స్ తోటి మనం కంటిన్యూస్ మెడికల్ చెకప్ కూడా అందజేస్తూ ఉంటాము. వీరికి ఎవరైనా అవసరం ఉన్న వారికి మనం అట్లాగే ఈ మధ్య కాలంలో రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు, వీళ్ళకి అడ్రస్ అనేది ప్రాపర్గా ఉండదు కాబట్టి ఆధార్ కార్డు అనేది ముందుగా స్టార్టింగ్లో ప్రాబ్లం అయింది. వాటన్నిటిని కూడా రకరకాల హర్డిల్స్ని మనం అధిగమించుకొని ముందుగా ఒక ఆధార్ కార్డు చేసుకొని ఆ తర్వాత రేషన్ కార్డు, పెన్షన్ కూడా ప్రాసెస్ చేసుకొని కొంతమందికి పెన్షన్స్ కూడా మనం ఇస్తున్నాము. మిగిలిన అందరికీ కూడా సాచురేషన్ మోడ్లో మనం పెన్షన్స్ కూడా కల్పిస్తాము. ప్రకాశం జిల్లాలో నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసుల విచారణను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత 3 సంవత్సరాలలో జిల్లాలో నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతి, బాధితులకు అందించిన పరిహారం సంబంధిత అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పనిచేస్తోందని తెలిపారు. కృష్ణా మిగులు జలాలను సమర్థంగా వినియోగించుకుంటామన్నారు. ఈ నెలాఖరు నాటికి వెలుగొండ 2వ సొరంగం పనులను పూర్తి చేసి వెలుగొండ ద్వారా నీరు అందిస్తామన్నారు. కావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో చివరి బొట్టు వరకు ఖచ్చితంగా తీసుకొని తీరుతాం. దానికోసం ఎంత దూరమైన పోరాటం చేస్తాం. అది ఇంతవరకే చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే ఈ సాగునీరు, తాగునీటికి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానమైనది ఈ సాగునీరు. దానికి సంబంధించి మరి కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి మరి ఆ మిగులు జలాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ నెల ఆఖరికి ఖచ్చితంగా వెలుగొండ 2వ టన్నల్ పూర్తి చేయడానికి అన్ని సర్వశక్తులు ఒడ్డి మరి అన్ని మరి అంశాలని మరి పరిగణలోకి తీసుకుని కలెక్టర్ గారు ప్రత్యక్షంగా మరి పర్యవేక్షణ చేస్తూ మరి జలవనరుల శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. నైపుణ్యాభివృద్ధి కేసులో పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను ఈ నెల 20వ తేదీ శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఈరోజు న్యాయస్థానంలో వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే 17వ సెక్షన్కు సంబంధించి వివిధ అంశాలు, మరికొన్ని కేసులలో వచ్చిన తీర్పులను కోర్టులో ప్రస్తావించగా సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య అన్నారు. అనంతపురంలో ఎంపీ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టర్ ఎం గౌతమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తలారి రంగయ్య మాట్లాడుతూ జిల్లాలో ఎంపీ నిధుల కింద మంజూరైన పనులను వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం గౌతమి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల అమలులో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి అర్హులైన ప్రజలకు పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా మెంబర్లు కూడా ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయో అవి జిల్లా అధికారుల దృష్టికి తీసుకురాగలిగారు. పోయినసారి జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు కూడా పరిష్కారమైనాయి. ఇప్పుడు ఈరోజు జరిగిన చర్చల్లో కూడా వచ్చిన అంశాల మీద కూడా జిల్లా అధికారులు దృష్టిలో పెడతారని కూడా నేను కోరుకుంటున్నాను. సో ఒకటి వచ్చి మనకి ఈ రైతులకు సంబంధించి పవర్ సప్లైకి సంబంధించి కానివ్వండి, ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి సీడ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, దానికి ఈ క్రాప్ బుకింగ్ సంబంధించి కానీ, సో రైతులకు సంబంధించిన అంశాల గురించి కానివ్వండి, అదేవిధంగా సో ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని పారామీటర్స్ మీద, ఎస్పెషలీ ఆరోగ్యశ్రీ, ఎంపానల్డ్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రాపర్గా ఉన్నాయా లేదనే అంశాల మీద కానివ్వండి, ఇలా సో ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా రివ్యూ చేయడం, చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం కూడా జరిగింది. అండ్ కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గౌరవ సభ్యులు కూడా వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ కొన్ని మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. సో ఇవన్నీ లాస్ట్ టైం మీటింగ్లో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ వేర్ రైజ్డ్ అండ్ అవన్నిటికి సంబంధించి కూడా మేము ఎంక్వైరీస్ చేసుకొని కూడా డీటెయిల్డ్ యాక్షన్ టేకెన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల గృహ నిర్మాణాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12న సామర్లకోటలో పాల్గొంటున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈ రోజు కాకినాడలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కృతికా శుక్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోడ్ షో అనంతరం సామర్లకోట జగనన్న కాలనీకి చేరుకుని సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 1003 హౌసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్ స్టాచ్యూ ఒకటి ఇనాగ్రేషన్ చేస్తారు. ఫాలోడ్ బై గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ లేఅవుట్ చూస్తే 1003 హౌసెస్ కంప్లీట్ అయినాయి. ప్రతి హౌస్కి డ్రింకింగ్ వాటర్, మ్యాజిక్ సోప్ పిట్ మరియు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. జగంపేట, ప్రతిపాడు, పితాపురం సెట్ వైపు కాకినాడ నుంచి ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు సామాన్య ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బంది ఏమీ లేకుండా అది ఫెసిలిటేట్ చేయడానికి అన్ని ప్లాన్ చేయడం జరిగింది. వస్తున్న బస్సెస్, ఆటోస్, బైక్స్ కూడా సెపరేట్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పెసిఫిక్గా ఎక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ మనం పెట్టట్లేదు. మామూలు లైఫ్ అనేది మామూలుగా జరుగుతుంటాయి. జస్ట్ వచ్చిన రూట్ మాత్రం మనం సీఎం సార్ తగ్గినట్టు ఫెసిలిటేషన్ చేసుకుంటున్నాము. అదర్వైజ్ మామూలు సెక్యూరిటీ మెషర్స్, ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము అదని. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అక్టోబర్ 12 గురువారం ఖరారైంది. ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా పెద్దాపు నియోజకవర్గం చేసినటువంటి ముఖ్యమంత్రి వారికి ఘనంగా స్వాగతం పలకడానికి ఈరోజు పెద్దాపు నియోజకవర్గం కానీ చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా సుమారు 22 లక్షల ఇల్లు ఈరోజు పలు దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అందులో 5 లక్షల పైగా ఇల్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు సామర్లకోట లేఅవుట్ విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి తిరుమలలో ప్రారంభమయ్యే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ 23 వరకు జరిగే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో వాహన సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వాహన సేవలను వీక్షించేందుకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అక్టోబర్ 23తో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రద్దీ మేము అనుకున్నంత రాలేదు. దానికి కారణాలు వినాయక చవితి, సెలవులు లేకపోవడం, రెండోసారి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కదా, రెండోసారి పోదామనేటువంటి భావన భక్తుల్లో ఉండటం, అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలు ఉండటం, దీనివల్ల అనుకున్నంత రద్దీ రాలేదు సాలకట్ల బ్రహ్మోత్సవాలు. అందువల్ల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సెలవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విఐపి మూమెంటు తర్వాత నార్మల్ పిలిపిన్స్ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందున దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాట్రూల్లో ద్విచక్ర వాహనాలను ఆ రోజు గరుడోత్సవం రోజు అలౌ చేయరు. యథావిధంగా సేవా సదన్ వద్ద లగేజీ కౌంటర్లు ఏర్పాటు చేశాం. అక్కడే లగేజీ తీసుకోవాల్సిందిగా భక్తులను కోరుతున్నాం. బ్రహ్మోత్సవాల్లో అన్ని ప్రత్యేక దర్శనాలైనటువంటి వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు తదితర దర్శనాలను రద్దు చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ రద్దీకి తగినట్లు బస్సుల ఏర్పాటు చేస్తామని చెప్పేసి రీజనల్ మేనేజర్ ఈరోజు ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం విద్యుత్ బ్యాటరీ వాహనాలను రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ ఈరోజు ప్రారంభించారు. వృద్ధులు, చిన్నారులు, వైద్య చికిత్స పొందుతున్నవారు, దివ్యాంగుల కోసం ప్లాట్ఫామ్పై ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ₹50 రుసుముతో ఈ సేవలు పొందవచ్చని, ఇందుకోసం ముందుగానే బుక్ చేసుకునేందుకు 9640694079 నెంబరులో సంప్రదించవచ్చని సూచించారు. That battery operated passenger cart services have been started at Vijayawada station. Initially we have 2 such battery operated carts. Preferably these carts will be given for old passengers, patients and pregnant women, children. For booking these cards, a number has been displayed on these cards. This number will be further popularized and our Deputy SS Commercial will also be helping you to book these cards.
I request the media also and all other sources to kindly popularize these services and so that our esteemed passengers make use of these services. Thank you. రాయలసీమలో టెలిఫోన్ సిగ్నల్స్ ను బలోపేతం చేయడం కోసం బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు పాయింట్ ఆఫ్ సేల్స్ రీటైలర్స్తో ఈరోజు తిరుపతిలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వరప్రసాద్ మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల పరిధిలో టెలిఫోన్ సిగ్నల్స్ పైన పలు ఫిర్యాదులుందాయని చెప్పారు. సిగ్నల్స్ బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్నారు. టెలిఫోన్ రంగంలో బీఎస్ఎన్ఎల్ నాణ్యమైన సేవలను అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతోందన్నారు. చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లలకు పోషకాహార నిర్వహణ కోసం కొత్త ఢిల్లీలో ప్రోటోకాల్ను మంత్రి ప్రారంభించారు. పోషకాహార లోపమున్న పిల్లలను గుర్తించి వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటారు. ఈ ప్రోటోకాల్ పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. పోషణ్ మాసోత్సవాలలో 17 కోట్లకు పైగా కార్యకలాపాలు నిర్వహించినట్లు చెప్పారు. దేశంలో నాణ్యత గల మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త ఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ కాంక్లేవ్లో మంత్రి టెలిమానస్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో టెలిమానస్ కీలక పాత్ర పోషిస్తోంది అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 44 టెలిమానస్లు పనిచేస్తున్నాయన్నారు. ఈ టెలిమానస్కు ఇప్పటివరకు 3.4 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలలో వెల్నెస్ కేంద్రాల ద్వారా మానసిక చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆఫ్రికా దేశాలకు భారత్ నమ్మదగిన మిత్రదేశమని టాంజానియా అధ్యక్షురాలు సామియా సులుహు హసన్ తెలిపారు. కొత్త ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక స్నాతకోత్సవంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కలిసి టాంజానియా అధ్యక్షురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండో టాంజానియా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ఇండియా ఆఫ్రికా దేశాల మధ్య సత్సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేసిన టాంజానియా అధ్యక్షురాలు సామియాకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. డాక్టరేట్ స్వీకరించిన అనంతరం సామియా సులుహు హసన్ మాట్లాడుతూ భారత్ అన్ని వేళలా నమ్మదగిన మిత్రదేశమన్నారు. ఇరు దేశాల మధ్య దశాబ్దాల నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు. భవిష్యత్తులో ఈ బంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ 137 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ 140 పరుగులతో భారీ శతకం చేయగా జో రూట్ 82 పరుగులతో రాణించారు. ఇక బెయిర్ స్టో 52 పరుగులతో అర్ధ శతకం సాధించాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో కేవలం 227 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ లిటన్ దాస్ 76, ముష్ఫికర్ రహీం 51 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రీస్ టాప్లే 4 వికెట్లు పడగొట్టగా వోక్స్ 2 వికెట్లు తీశాడు. సామ్ కరన్, మార్క్వుడ్, ఆదిల్ రషీద్, లివింగ్స్టోన్ తలా 1 వికెట్ తీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంపాలని ప్రధాని కోరారు. ప్రజల నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబరుకు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.